అసలే డెడికేటెడ్ మైండ్ నాది అంట. లోపలి పోనైతారా? నేను నీకోసం బ్లాక్ వేసుకుంటున్నా, నీ ఫేవరెట్ అని. అయితే నీకు ఈడ లేనప్పుడు ఏం లేనప్పుడు ఎందుకు వేసుకుంటావు బ్లాక్? రియల్ నైన్తారా అనుకుంటారా ఏంది? అంత లేదు నీకు. దానికి ఎట్లా అర్థం కాదు మన బాధలు. ఇంకేం చేయమంటావు అన్న? ఇంకెట్లా ఏం చేయమంటావు? ఇప్పుడు చిట్టికేస్తే వస్తాయి. నీ అమ్మ ఇన్స్టా ఓపెన్ చేద్దునా? ఎంతమంది ఉన్నారు చూస్తావా? నీ ముఖానికి నీ ఎంబడి పడుతున్నా నేను. కళ్ళు పెద్ద వేసిన బొమ్మల ఇచ్చిన ఎవడు బెదరాడు. సరిపోదు ఇక్కడ మత్తుల మునగాలి అలా బీరుతో స్నానం చెయ్యాలా లెక్కలు అన్ని తెల్చాలా. నాకేమద్దు. హలో వాట్సాప్ మైండ్ స్టాండ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ టైంలో వీడియో కొట్టద్దు అనుకున్నా కానీ వీడియో కొడుతున్నా. సో గైస్ ఈ వీడియో ఖచ్చితంగా అందరు ఎండ్ వరకు చూడండి. సో వంశీ కోసం నైని వచ్చిందనమాట ఆల్రెడీ. కానీ వంశీ ఏమో ఫుల్ తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడు అంటే నాకు నా ఫస్ట్ నేను 10 years నుంచి ఒక అమ్మాయిలో వేసిన ఆ అమ్మాయి నాకు దక్కలేదు, ఈ 9th కూడా దక్కట్లేదు అని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు. ఈ వీడియో నేను కొట్టవద్దు అనుకున్నా కొడుతున్నా. నువ్వెందుకు అంతసేపు కొడుతున్నావు? నీకు గుర్తొచ్చారా? నీ లైఫ్ లో నీకు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేసి నువ్వు చెప్పిన అమ్మాయి ఉంది లైఫ్ లో? చేయలేదు, ఇంకా చేద్దాం. నిజంగా చెప్పరు అది. ఇంత యాక్టింగ్ చేయదు. 30 సంవత్సరాలు ఇంకా ఎప్పుడు అవ్వలేదు. నాకు 30 నేను 40. చెప్పలేదు చెప్పరు పర్లేదు. ఇంటర్లో ఉంటుండే సమ్ నిబ్బాల స్టోరీ. ఇప్పుడు ఏం లేదు. చెప్పేవా అమ్మాయికి ప్రపోజ్ అయితే చెప్పాను. అమ్మాయి చెప్పింది నో చెప్పింది. ఎట్లా ఫీల్ అయ్యారా? ఇట్లా అప్పుడు ఇంకెక్కువ ఏడ్చాం. చాక్లెట్ గుంజుకుంటే అట్లా ఏడుస్తాం, అట్లా ఏడ్చాం అప్పుడు. సో అదేమాట. సో మన లైఫ్లో ఫస్ట్లో ఎవరికైనా సరే అది బ్రేకప్ అయి ఉంటుంది. నా లైఫ్ అవ్వచ్చు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు అవ్వచ్చు. నాకు తెలిసి 100కి 100% మన ఫస్ట్లో బ్రేకప్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అది ఒక లెసన్ అన్నమాట. ఆ లెసన్ మనకి ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఇవన్నీ పక్క పెడితే అండ్ కమెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్ అయితే నాది బ్రేకప్ అయిందని చెప్పి కమెంట్ చేయండి. వాళ్ళకి నేనే సపోర్ట్. ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ అనమాట ఈ లవ్ విషయంలో. సో వంశీ తాగుతుండు. మంచి స్టఫ్ పెట్టుకున్నా. కూల్ చిల్లి బీర్. ఎందుకు మరి పేపర్ తీసి తాగుతున్నావు? బడ్వైజర్ చిన్నప్పుడు అట్లా తాగుతున్నట్టుంది అందరు. థమ్స్అప్ బాటిల్ తీసి వాటర్ పోసుకుని తాగుతున్నా. నువ్వేంట్రా? అసలే డెడికేటెడ్ మైండ్ నాది అంట. ఫ్యాషన్ సార్ కమ్ టు విజిట్. తాగి రూపావాడ ఏం కూడా ఫుల్ అయిపోయింది. ఏంద్రా చెప్పండి బాధేంద్రా? కామెడీ చేస్తున్నా వదిలేసే వీడియో ఎందుకు పెడతావు అన్న? నువ్వు కూడా లోపల ఎంత అవుతున్నావు పిల్లతో? నాకేందన్నా ఏంద్రా నీ బాధ చెప్పు. నాకు తెస్తారు బ్రో, మీకేమంటారు? ఇది మాకుంటారా? మాట్లాడుతుండు. ఫస్ట్ టైం ఎదురు మాట్లాడుతున్నా. రికార్డింగ్ పెట్టుకోరా? అది మాట్లాడే ప్రతి ఒక్క క్లిప్ మంచిగా ఇంకా క్వాలిటీకి కావాలి. రై కెమెరా పెట్టిన అర్థమవుతుందా? ఏం చేయాలన్నా? కెమెరా ఉంది, చెప్పు. ఏం చేయమంటారు? ఏంట్రా ఏం చేయమంటారు అంటారు ఎందుకు? ఎందుకు పెడతావు అన్న? కెమెరా తీసే, కెమెరా తీసేయాలి. నా కెమెరా ఆల్రెడీ కెమెరా పెట్టి ఇంత బ్యాడ్ అయింది. ఇంకేముంది, లైఫ్ అయిపోయింది. రేపు మీ చెల్లి వంశీ ఎందుకు పిలుస్తావు నా పిల్లని?
ఎంత అవుతున్నా మరి తాగుతున్నా దానికి ఏమైనా ఉందా అన్న? దానికి ఏమైనా ఉంటే ఏదైనా problem. పచ్చడి మాకు అదే అన్న బీద బతుకులు. బీదోళ్ళం అన్న ఎట్లే తాగుతాం ఇంకా. బీదల మీద రా శ్రీప్రభ తమ్ముడు. ఏయ్ తీ బీదది. ఏమైందిరా నీకు? మాట్లాడకన్నా వదిలే అబ్జా నా వీడియో పని చేయి. వీడియో ఎందుకన్నా ఇప్పుడు? చూడు నువ్వు కంపెనీ కొన్ని చేస్తున్నా బయట నవ్వుతున్నాయింది అంటే ఏడుస్తున్నావా? ఏమైంది వంశీ? నవ్వకు నువ్వు అన్న సైలెంట్ ఉండు. నువ్వు లోపల ఏమిటిది అరవకు నేను తర చెప్తున్నా. ఏం చేస్తా తమాషా చేస్తున్నావా? మరి ఏంది లోపలికి నవ్వకు చెప్తున్నాను ఆర్డర్ చేస్తుండు అని ఇవాళ తాగుతుండే. ఏమైంది? నువ్వు ఇంకా పెళ్లి చేసుకొని పోరా అప్పుడు ఏడు చెప్పు అసలు ఏంది మ్యాటర్ అని చెప్పు. ఎంత అవుతున్నావు ఆపు. చెప్పేది చెప్పు. ఎందుకు తాగుతున్నావు వంశీ? రాకని చెప్పిన దగ్గరికి కూర్చొని మాట్లాడుతుందా? ఆయన ఉట్టట్లేకున్నాడు. ఏం మాట్లాడు? ఏమైంది? లోపలి పోనైతారా? ఏమైంది అట్లా వస్తాము? నేను నీకోసం బ్లాక్ వేసుకుంటున్నా, నీ ఫేవరెట్ అని. అయితే నీకు ఈడ లేనప్పుడు ఏం లేనప్పుడు ఎందుకు వేసుకుంటావు బ్లాక్? ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. అవసరం లేదు. ఏం అరుస్తున్నావు? లేనైన తర్వాత ఫస్ట్ నేను అనవసరంగా నీ ఇష్టం అస్సలు మంచిగా ఉండదు. అన్నం ముందు కూడా ఏమైంది చెప్పు నాకు ఫస్ట్ చెప్పు. ఏమైంది? నువ్వు ఏమనుకుంటున్నావు అంటారు అసలు నాకు అర్థం కావట్లేదు. నేనేమనుకుంటలే. నేను రియల్ అవుతారు అనుకుంటారా ఏంది? అంత లేదు నీకు. ఆఫ్టర్ ఆల్ నేంతారా? నువ్వేం పెద్ద సెలబ్రిటీ అనుకుంటారో ఏంది? అసలు ఇవన్నీ మాట్లాడుతున్నాయి నీకు. నువ్వు ఎందుకు నైంతారా? ఎన్ని రోజులు నెమ్మడబడాలి నీకు? ఆల్రెడీ ఒకటి ఉండే, అది ఎట్లా చేయను వదిలేసి అని చెప్పింది. నీ వెంట పడ్డా మంచిగా చూసుకుంటా అని చెప్పా. ఎన్ని చెప్పినాక ఇంకేం చేయాలి అంటారా నేను? అయితే నా మీద కరుస్తావా? ఫుల్ అయిపోయినా థర్డ్ బాటిల్ రా. నువ్వు అస్సలు మంచిగా చెప్తున్నా. సినిమా కూడా సపోర్ట్ ఇస్తాడు నాకే చెప్తున్నా. అస్సలు మంచిగా ఉండదు. నువ్వు లే ఫస్ట్ ఎందుకు తాగుతున్నావు? నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడుతున్నావు ఇడా. నాకు నేను ఇట్లా చూస్తే నవ్వు వస్తుంది. అంతే మా బతుకులంతా కామెడీ ఉంటాయి మీ అమ్మాయిలకి. అంతే. ఏందన్నా ఏమైతే ఏందన్నా? నువ్వు ముట్టుకోదని చెప్పినా కొడతాను ఏంటారా చెప్తున్నా. సీరియస్ చెప్తున్నా. ఇది ఒకటి చెప్పొచ్చు కదా. నీ ప్రాబ్లం చెప్పురా. ఏం లేదన్నా నాకు అసలు ఏం వద్దు. మా ఎన్ని రోజులు నింబడబడాలన్నా? ఎంత ఎంత చూసుకుంటారా అన్న? ఎంత వంశీ నువ్వు దానికోసం అది ఆగుతున్నావు నువ్వు. ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? నేను అమ్మనా? మీ అమ్మకి ఫోన్ చేస్తా. నేనే చేస్తా మా అమ్మకి చెప్పుకుంటా. ఇప్పుడు దయాలి రేటే మా అమ్మ ఉండదు, పండుకొని ఉంటది. ఏం మాట్లాడుతున్నావు? లేనైందారా ఫస్ట్ నుండి లేచి వెళ్ళిపో. ఫస్ట్ నేను లేవా ఎంత కొడతాను ఎంత రేపు సీరియస్ కొడతాను. అవసరంగా తనలో తింటో చెప్తున్నా. ఏమైంది వంశీ? నువ్వు తీ ఫస్ట్ ఏది. మా అన్ననే వంటలేదు నీకేమైతుంది? ఎందుకేమంటలేవు అన్నాడు. ఎందుకంటాడు? అవసరం లేదు. ఆయన ముందటిని తాగుతావింది. తాగుతా బరాబర్ పాపం వాడు పడమని చెప్పినా నేను. రైతులు పాపం వాడు ఒకటే సఫర్ ఒకటే. ఆగరా తాగని అన్న. ఆబ్రా తాగుతే పోతుందన్న బాధ.
దానికి ఎట్లా అర్థం కాదు మన బాధలు. ఇంకేం చేయమంటావు అన్న, ఇంకెట్లా ఏం చేయమంటావు ఇప్పుడు? నీకు అంతా చెప్పిన తర్వాతకి మళ్ళీ తీసుకొచ్చి అదే నిన్నేమన్నా అన్నా ఇప్పుడు? నేను తాగుతున్నా, నువ్వే వచ్చి కూర్చున్నావు, డిస్టర్బ్ చేయకు. కదా రీజన్ అయితే అయిందా? నా పిల్లని అయితే నేను డిస్టర్బ్ చేస్తలేను కదా, నాది నేను తాగుతున్నా. నా వల్లనే తాగుతున్నాను, క్రియేట్ చేసుకుంటా కెమెరా వల్ల తాగుతున్నాను, క్రియేట్ చేసి నేను చెప్పి నేను పెట్టిన కెమెరా, నేను పెట్టిన కెమెరా. మీ అన్ని షో ఆఫ్ చేసుకున్నప్పుడు కెమెరా నువ్వు పెట్టి 10 వీడియోలు కొట్టినప్పుడు లేదు నా మీద మొత్తం. ఇప్పుడు మా అన్న పెడితే ఏమవుతుంది? నీకు వస్తుందా? నాకు సంబంధం లేదు, మీరు ఇష్టం. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫోన్ అయిన తర్వాత నువ్వు నవ్వకు, నాకు చిరాకు వస్తుంది అసలు. అసలు నువ్వు ఏందని అంటారు, ఏమనుకుంటారు చెప్పు, నాకు అర్థం కాదు. ఉన్నప్పుడు నీకు నువ్వే మీద మీద పడుతున్నావు. నేను మడతలే చిట్టికేస్తే వస్తాయి. నీ అమ్మ ఇన్స్టా ఓపెన్ చేద్దున్నా, ఎంతమంది ఉన్నారు చూస్తావా? నీ ముఖానికి నీ ఎంబడి పడుతున్నా నేను. ఎంతమంది ఉన్నారు తెలుసా ఇన్స్టాలో? చూపిద్దున్నా ఒకసారి. ఇంత బతిమలాడుకుంటారో తెలుసా వాళ్ళు? ఎంతమంది ఎంబడి పడుతున్నారు తెలుసా? అన్ననాడు, అన్న కూడా చూపించిన నేను ఎన్ని మెసేజ్లు. మీ అన్నకు కూడా చూపించినాడు, మీ అన్నను కూడా. ఎందుకు తాగుతున్నా చెప్తున్నా, చేసుకో. మళ్ళీ నేను చేసుకోను, నాకు నువ్వే కావాలని ఉన్నా కదా, ఫిక్స్ అయిపోయి ఉన్నా, అందుకే చేసుకో. మరి ఎందుకంటున్నావు? నువ్వు వెళ్ళిపోయినా ఎంతారా ఫస్ట్ నేను వెయిట్ చేయడానికి పైన నుండి మాట్లాడుతున్నావు. నేను వెయిట్ చేయని చెప్పినా చేసుకుంటారా? నేను తాగుతున్నా. నిన్ను ఎవడేమన్నా డిస్టర్బ్ చేసిన ఇప్పుడు? ఎన్ని మాట్లాడుతున్నావు, కుయ్యి అంటలేవు, గుట్ట అంటలేవు. పాపం బాధ నేనే అర్థం చేసుకుంటాను. మరి అన్ని తెలుసు నీకు, అన్ని చెప్పినా, అన్ని చెప్పుకుంటూ వచ్చినావు. ఇంకా ఫ్రెండ్ అన్న తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏంది? నువ్వు వెళ్ళిపోయినా ఎంతారా? ఏంద్రా ఏం చెప్పిండ్రు అసలు? ఎందుకు తాగుతుండ్రు? ఎందుకు స్టార్ట్ చేసి తాగడం? నువ్వు తాగినావు అసలు? ఇప్పుడు నువ్వు తాగిపిస్తున్నావు అసలు? నువ్వు తాగవు కదా అసలు. నేను తాగుతాను ఎప్పటి నుండి. నాకు ఆ బాధ మందు తాగుదాం, ఊదాం, కలిసి ఊదాం. చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదే తప్పు. మరి అట్లా వెనక తెప్పించుకుంటావు, తాగాను అన్నావు కదా. ఎందుకు తాగుతావు? నువ్వెవరైందరా చెప్పడానికి? ఫ్రెండ్లకుండు. నేను నిన్నేం అనలే, నేను నిన్ను ఏం మాట్లాడతలే. నేను నువ్వే వచ్చి కూర్చున్నావు, మీ అన్న అడుక్కో. మీ అన్న ఎందుకు వస్తారు? ఎవరు రారు నీ దగ్గరికి. దానికి మళ్ళీ 10 వీడియోలు కొట్టుకో కావాలంటే. వీడియోస్ అనుకుంటున్నావు అయితే? వీడియో కొట్టుకొని కానీ ఏందన్నా, దానికి ఉందా లేకపోయినా నాకు తెలియదు అన్న. దానికి ఉంటే కొంచెం అన్నా రియాక్ట్ అవుతుంది అన్న. అసలు కొంచెం ఏం లేదు. అదే అందుకే ఏంది చెప్పు అంటారు ఆ కథ. కళ్ళు పెద్ద వేసిన బొమ్మలు ఎగిరిచిన ఎవడు బెదరాడు. సీరియస్ చెప్తున్నా. మరి ఆయన తాగిన మీకు ఏమంటలేవు కానీ నేను ఏమన్నా అంటే మీకు ఎంత వేసిన ఎంతరా? తాగను అన్నావు, నీకే అలవాటు లేదని చెప్పిన. ఎందుకు తాగుతున్నావు? బర్రాబర్ తాగుతా, చంపవాగు. నీ వల్ల తాగుతా, నీ పేరు చెప్పుకొని తాగుతా. మీ అన్ననే తెచ్చిస్తాడు. ఇష్టం లేదు కదా, ఎందుకు తాగుతాడు? నా ఇష్టం, నేను తాగుతా. నువ్వు నీకెందుకు? నీకేం అవసరం? నేను తాగుతా. ఎవరి గురించి? ఎవరి గురించి అని నేను తాగుతా. నీ వల్లనే తాగుతాను. తాగుతా అదే చెప్తున్నా. మరి నీకు తెలుసా? నా వల్ల ముగ్గురు తాగిర్రు. నవ్వుతున్నాయి ఎంతరా? కొంచెం కామన్ సెన్స్ లేదా నీకు? పాపం మా తమ్ముడు నడిపిస్తా. నువ్వు తాగకరా, నీకు పిచ్చాయమన్నా? సిప్పు 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 తాగినాక అవుతావు ట్రిప్పు. ఫుల్ బాటిల్ నువ్వు లేపు, ఇంకా కింద మీద కొడతా చెప్తున్నా. నాడేలా కాదు, నీది కాదు. నీది అయిపోయింది ఇక. నువ్వు అయిపోయింది, మస్తు అయింది. ఆగ్రా బీర్ అయిపోతుంది. చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. కొడతాను చెప్తున్నా. బీర్ అయిపోతుంది, తీసుకో. ఫస్ట్ మీద మీద పడకనైతారా? మీద మీద పడుకుంటా అన్ని నువ్వు చెప్పకు మళ్ళా. నాకు ఏం లేదని ముందే చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. నేనెంత దాపెట్టుకొని నేనెంత ఇదిలో ఉంటారో నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నా కూడా. అరే బీర్ ఆయన అరుస్తుండు నా మీద. నువ్వేంది బీరేంది? నువ్వేంది? నువ్వు వైన్ కదా తాగేది, బీర్ అంటావు. నీ వల్ల బీర్ ఏడు నుండి నేర్చుకుంటున్నారు మీరు. మంచిగా పద్ధతిగా వైన్ తాగా నేను. నీ వల్ల నీ వల్ల ఫస్ట్ టైం తాగుతున్నా నేను.
చెప్పు ఇంకా చెప్పు. మొత్తం నీ వల్లనే ఇప్పుడు. స్టఫ్ కావాలరా? ఏ స్టఫ్ దిగుతుంది కొంచెం. అన్న ఏందన్నా బీరు సరిపోదురా ఇక్కడ ఈరా. మత్తుల మునగాలి అలా బీరుతో స్నానం చెయ్యాలా లెక్కలు అన్ని తేల్చాలా. ఫోన్ చేసి చెప్పాలా? సరిపోదు ఒకటే మా అమ్మకి. నీకు అవసరం లేదు మ్యాటర్ ఇది. నువ్వు అసలు మాట్లాడాల్సిన మ్యాటరే కాదు ఇది. ఫస్ట్ నువ్వు ఓవర్ చేయకు. అయిపోతుంది ప్లీజ్. ఒకసారి నాకేం సంబంధం ఉంది? నా ఏందన్నా ఉన్నది ఒకటే అన్న, నాకు ఇయ్యండి అన్న. తాగుదాం మందు తాగుదాం ఊదాం కలిసి. ఏమైంది? తట్టుకోలేకపోతున్నాడు ఇంత మత్తులోగా నీ గురించి ఆలోచిస్తున్నాను. చూడు ఒంటరి వాడి వస్తుంది. నాకు అందుకేనే లేచిపోమని చెప్పి. నువ్వు ఎందుకు కూర్చున్నావు ఫస్ట్? నీకు ఎప్పుడు ఫస్ట్ చెప్పినా పోవాలి. ఫస్ట్ ఎయిడ్ తీసుకురా పో బ్రో. ఫస్ట్ ఎయిడ్ ఎందుకు బ్రో? ఏదైనా పెడదాం బ్రో, కాటన్ ఏదో ఒకటి. ఏమన్నావు బ్రో నువ్వు? ఎప్పుడు సపోర్ట్ ఇవ్వవు బ్రో. చట్నీ పెట్టుకుంటా. ఏం చేద్దాం చెప్పురా. నాకు బ్లడ్ వస్తుంది. పిచ్చా అన్న తీసుకొని వచ్చి నీ వల్ల నాకు బ్లడ్ వస్తుంది. ఇప్పుడు పట్టుకోమన్నా నాకు ఇప్పుడు వస్తుంది. చదువుతాను కూడా చెప్పినా నీకు. ఎందుకు నైంతారా? పొమ్మన్నప్పుడు పోవచ్చు కదా నైంతారా. ఎందుకు అంత దూరం తెచ్చుకుంటావు దాన్ని? నాకేమద్దు. తాగెళ్ళిపోయినప్పుడు లేదా దెబ్బ తాకింది నైంతారా? నీకేమైతుంది? నువ్వు ఇందాక తాగుతే ఏమైతుంది అని చెప్పేసి చెప్తున్నా. సరే ఏం కాదు, ఇప్పుడే రక్తం వస్తుందన్నా కదా నువ్వే. ఇడుగు వంశీ పెట్టించుకోండి. నొప్పి వస్తుందన్నా కదా ఇప్పుడే. వంశీ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా వంశీ. సెటిల్ అవ్వాలి, ఇంట్లో చూసుకోవాలి అని చెప్పినా కూడా ఆడికే వస్తావు. ఏడుస్తురా పిల్ల. నైనికరా నైంతారా ఆయన ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన చూడు చూడు తాగలేదు తాగలేదు ఏమని చెప్పి ఎందుకు వస్తుంది రేపు? ఎందుకని చెప్పే ఇది కూల్ వాటర్. నిజం నిజం చూడు చూడు కింద చల్లగా ఉన్నాయా? అలా కాలుతో కొడుతుందా? నేను తాగుతున్నా. బ్లడ్ వచ్చింది. అవి పెడుతుంది పాపం బస్సు పెడుతుంది. పసుపు పెడుతుంది కదా. మంటది ఎందుకు ఎంత బ్లడ్ ఎందుకు తెలుస్తుంది అసలు? బీర్ గుచ్చుకుంది. సో గైస్ జస్ట్ దిస్ ప్రాంక్ మాత్రమే. సో నైనిక రామ్మ అర్థం చేసుకోని బీర్ తాగుతున్నా. అట్లనే బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అంటే చిన్న వైన్ తాగనమాట. నువ్వు చూపే కానీ దొంగ ప్రేమలు. ఏ దొంగ ప్రేమరా? అది అనుకోకుండా నేను తెలుసా? నేను కలగనా దాక్తుందని. ఎవడు పట్టుకోమన్నాడు బీర్ నిండి పట్టుకోమని చెప్పి. ప్రాంక్ ఎందుకు చేసావు అసలు? ఆడుకుంటుంది కదా, అందుకని మనం కూడా ఆడుకుందాం ఒకసారి ట్రై చేసా. సో గైస్ ప్రాంక్ కాలే. అవునా? అందుకే సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బై నాకేమనిపిస్తున్న వీడియో తర్వాత
నైనికి ఆల్రెడీ వంశీ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. లేదు, అలా లేదు. మీకు అవును అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ నాకు మినిమం 1000 కమెంట్స్ కావాలి. ఒక 1000 కమెంట్స్ వస్తే ఒప్పుకుంటావా? పక్కా ఒప్పుకుంటా. 1000 కమెంట్స్ వస్తే ఒప్పుకోను. మనసు పలక పైన నా సంఖ్య చూసినప్పుడు నేనే నన్ను నమ్మలి. ఇష్టం ఒప్పుకోసారి. లవ్ లేదు. ఓకే యాజ్ ఏ ఫ్రెండ్ కి ఇష్టం అని చెప్పేసి ఒప్పుకుంటా. లవ్ అని చెప్పు. లవ్ అని ఎందుకు చెప్పాలి? చెప్పు. వాళ్ళ చెప్పండి వాళ్ళకి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. కామెంట్స్ అయితే ఓకే, మీ ఇద్దరు కలవాలి, ఇద్దరు లవ్ లో ఉండాలనుకుంటే 1000 కమెంట్స్ కావాలి. సో 1000 కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.